కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అధ్యక్ష. రాజనరేన్ చేసినటువంటి పోరాటం అధ్యక్ష. ఎందుకంటే ఈ దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేశాన్ని వాళ్ళని తప్ప వేరొకరిని చూడలేనటువంటి పరిస్థితిలో దేశం ఉన్నటువంటి పరిస్థితిలో ఇందిరాగాంధీ సోకాళ్ళు వ్యక్తులందరూ ఇప్పటిదాకా దుర్గామాతగా అభివర్ణించి చెప్పినారు. అది కాదని కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేకసార్లు చెప్పినారు. వాళ్ళు ప్రోపగెండాలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ రకంగా మమ్మల్ని పొగుడుతున్నారని ప్రచారం చేసుకొని తమ భుజాలు తామే చరుచుకోవడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ రకంగా ఇప్పటికీ కూడా దాని బదులు చెప్పుకుంటూ పోతా ఉన్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ దేశం నా చేతిలోనే నడవాలి, మా కుటుంబం చేతిలోనే నడవాలి, ఈ దేశం మా కుటుంబం కాళ్ళ కింద బానిస అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుండి ఒక వ్యక్తి పోరాటం చేశాడు అధ్యక్ష. ఓడిపోయినటువంటి వ్యక్తి ఓటమిని ఒప్పుకోలేదు అధ్యక్ష. మనం కూడా ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఓటమిని ఒప్పుకోకుండా పోరాటం చేసింది కాబట్టి గత 10 సంవత్సరాలుగా మేము పరిపాలన చేస్తూ ఉన్నాం. జనాలకు నచ్చినట్టు పరిపాలన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. రాజనరేన్ అనేటువంటి వ్యక్తి అంటే దేశ ప్రధాని తలుచుకుంటే ఆమె సొంత స్నేహితురాలు, ఆమెతో పాటు చదివినటువంటి వ్యక్తిని చూసి ఓర్వలేక ఆమెనే హింసలు పెట్టింది అధ్యక్ష. తమ సొంత కోడల్ని హింసలు పెట్టింది అధ్యక్ష. మనిషికి మృగానికి ఉన్నటువంటి తేడా ఏంటిది అనేది తమ మానసిక స్థితిని బట్టి తెలుస్తుంది అధ్యక్ష. పుట్టుక నుంచి కాదు అధ్యక్ష. నేను వ్యక్తిని దూషించడం లేదు అధ్యక్ష. నేను వ్యక్తిని పేరు పెట్టి అనడం లేదు అధ్యక్ష. వ్యక్తులు చేస్తున్నటువంటి ఆలోచనను మనం తప్పకుండా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తప్పకుండా అధ్యక్ష. దాని తర్వాత హెబియస్ కార్పస్